ఆనంద మహర్షి నడిపే గురుకులంలో ఎందరో విద్యార్థులు చదువుకునేవారు. ఆయన వద్ద చదువు నేర్చుకున్న వారు మహాజ్ఞాన సంపన్నులు అయ్యేవారు. ఒకనాడు ఆనంద మహర్షి ఒక ముఖ్యమైన పని మీద దూర ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అందుకని ఆయన తన శిష్యుల్లో అందరికన్నా బాగా చురుగ్గా ఉన్న మహేషుణ్ణి పిలిచి, నాయనా, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడ ఉన్న వారందరి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. వారిని సాధ్యమైనంత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దు అని ఆదేశించారు. మహేషుడు అంతకు సరేనన్నాడు. గురువుగారు వెళ్ళిపోయాక మహేషుడు కొన్ని రోజుల పాటు అందరికీ ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. కానీ నేను ఇలా వీళ్ళకి అన్ని విషయాలను విడమరిచి చెప్తే కొన్నాళ్లకు వీళ్ళంతా నన్ను మించిపోతారు. అప్పుడు నేను వీరి తర్వాత స్థానంలో ఉండిపోవాల్సి వస్తుందని అతనికి అనిపించింది. ఇంకేం, అలాంటి స్వార్థపు ఆలోచనలు రాగానే అతనిలో చాలా మార్పు వచ్చింది. ఎవరు ఏదడిగినా నాకు తెలియదని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ మాత్రం కూడా తెలియకుండా చదువుకోవడానికి ఎందుకు వస్తారు అని కొందరిని ఈసడించాడు. మొత్తానికి ఎవరికి ఏమీ చెప్పకుండా అలా సమయాన్ని గడిపేశాడు. 2 నెలల తర్వాత గురువుగారు తన ఆశ్రమానికి తిరిగి వచ్చారు. మహేషుడి సాయంతో తన మిగతా శిష్యులు ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకొని ఉంటారని భావించిన ఆయనకు బాగా నిరాశ కలిగింది. మహేషుడు ఎందుకు ఇలా చేశాడో కూడా 2-3 రోజుల్లోనే ఆయనకు అర్థమైపోయింది. కొన్ని రోజులు ఊరుకొని ఒకనాడు మహేషుణ్ణి పొద్దుగూకాక తన గది వద్దకు పిలిపించుకున్నారు. అరుగు మీద వెలుగుతున్న ఒక చమురు దీపాన్ని అతనికి చూపించి, దానిపై వెంటనే ఏదన్నా కుండను బోర్లించు అన్నారు. మహేషుడు ఆయన చెప్పినట్లే చేసి, గురువుగారు ఇలా దీపాన్ని కుండతో మూసేయడం వలన ఎవరికి ఎలాంటి లాభం ఉండదు కదా, పైగా దీపం కూడా గాలి ఆడక ఆరిపోతుంది అని తన ఆలోచనను బయటకు పెట్టాడు. సరిగ్గా అన్నావు నాయన, మనం నేర్చుకున్న విద్య కూడా ఒక దీపంలాగా 10 మందికి ఉపయోగపడాలే కానీ కేవలం మనలోనే ఉండిపోకూడదు. అందరికీ వెలుగునిచ్చినప్పుడే ఒక దీపం ధన్యమవుతుంది. అలాగే 10 మందికి ఉపయోగపడినప్పుడే మనం నేర్చుకున్న విద్య సార్థకమవుతుంది. లేకపోతే ఆ కుండలోని దీపపు కాంతిలాగా మనలోనే మురిగిపోతుంది అన్నాడు ఆనంద మహర్షి. మహేషుడికి అసలు విషయం అర్థమైంది. ఇక ఆ తర్వాత ఎన్నడూ అతను తను నేర్చుకున్న విద్యలు కేవలం తనకు మాత్రమే ఉపయోగపడాలని భావించలేదు. అందరికీ చదువు విషయంలో సాయం చేస్తూ కొంతకాలానికి ఆనంద మహర్షి కన్నా గొప్ప గురువు అయ్యాడు.